మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే భీష్మ ఏకాదశి. తులసి మొక్క మీద దీనిని చల్లండి చాలు. సంవత్సరమంతా డబ్బు వస్తుంది, కష్టాలు రానే రావు. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అందులోనూ మాఘమాసంలో వచ్చే ఈ భీష్మ ఏకాదశికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. కురువృద్ధుడు భీష్మ పితామహుడు తన ప్రాణాలను వదిలి ఉత్తరాయణ పుణ్యకాలంలో మోక్షాన్ని పొందిన రోజు ఇది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం కోట్లాది మంది భక్తులు వేచి చూసే పవిత్ర గడియలు ఇవి. అయితే రేపు గనుక మీరు మీ ఇంట్లో ఉండే తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు, మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా వదిలిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి సంవత్సరం పొడవునా మీకు డబ్బుకు ఎటువంటి కొరత లేకుండా ఉంటుంది. కష్టాలు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రావు. సాధారణంగా ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి అలాంటి ఈ పవిత్రమైన రోజున తులసి మొక్క మీద ఏం చల్లాలి, ఏం చల్లితే మీ కష్టాలు పోయి సకల సంపదలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు భీష్మ ఏకాదశి రోజు ఏ కూరలు తప్పనిసరిగా తినాలి, పూజ ఎలా చేసుకోవాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి అనే ఎన్నో విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అని టైప్ చేయండి. ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. హిందూ ఇళ్లలో తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఎక్కడైతే తులసి మొక్క ఉంటుందో అక్కడ నారాయణుడు కొలువై ఉంటాడు. అందుకే తులసిని మనం దేవతగా పూజిస్తాం. ఈ ఏకాదశి రోజున తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ భీష్మ ఏకాదశి నాడు మీరు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా తులసి మొక్క కింద ఉండే మట్టిని కలుపుకోవాలి. తులసి మట్టి అంటే అది ఎంతో పవిత్రమైనది. ఆ మట్టిని నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల మీ శరీరానికి ఒక కొత్త ఉత్సాహము, నూతన ఉత్తేజము వస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. గ్రహ దోషాలు ఉన్న, దిష్టి తగిలిన, మానసిక ఆందోళనతో బాధపడుతున్న ఈ స్నానం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయి. కేవలం శరీరమే కాదు, మనసు కూడా ఎంతో ప్రశాంతంగా మారుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత మీరు పెట్టుకునే కుంకుమలో కూడా కొద్దిగా తులసి మొక్క కింద మట్టిని కలుపుకొని నుదుటిన తిలకంలా ధరించండి. ఇలా చేయటం వల్ల సంవత్సరం పొడవునా మీరు ఏ పని చేసినా అది కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. భీష్మ ఏకాదశి రోజున చాలామంది ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున వ్రతం చేసుకోవటం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పెద్దల నమ్మకం. భీష్మ ఏకాదశి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది క్రమశిక్షణకు, పట్టుదలకు మరియు త్యాగానికి చిహ్నం. ఈ రోజున ఉదయాన్నే ఆడవారు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు రాసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి సాయంత్రం వరకు వీలైనంత వరకు ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. ఆకలికి ఆగలేని వారు, అలాగే ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అంటే ఉప్పు, కారం, నూనె వంటివి తగ్గించి వండిన అన్నం కూర తినొచ్చు. తప్పేమీ కాదు. ఈరోజు పగలంతా అన్నం తినొచ్చు, కానీ రాత్రిపూట మాత్రం అన్నం తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజు రాత్రి వడ్ల గింజలలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కనుక ఈ ఏకాదశి రోజు రాత్రి అన్నం తినకుండా ఉంటే మంచిది. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. క్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి
పరమాత్ముడైన కృష్ణునిలో లీనమైన తర్వాత వచ్చే 3వ రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. భీష్మ ఏకాదశి రోజు ఆడవారు కట్టుకోవలసిన రంగు చీరలు ఆకుపచ్చ, ఆరెంజు, పింకు. ఈ 3 రంగుల్లో ఏ రంగు చీరనైనా కట్టుకోవచ్చు. ఈ 3 రంగులలో మీరు ఏ చీర కట్టుకున్నా మీరు లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది. విపరీతమైన అదృష్టం పడుతుంది. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉన్న దుస్తులను ధరించి విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించండి. భీష్మ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి అదృష్టాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి. ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. కనుక తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి. అలాగే అరటి పండ్లను కూడా తినిపించండి. ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. ఏకాదశి అనేది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మాఘమాసంలో వచ్చే మొదటి ఏకాదశి మహాశక్తివంతమైనది. మహాభారతానికి ముందు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలిచేవారు. భారతం తర్వాత భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏకాదశి రోజు అసలు దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనే సంఘటనను స్మరించుకుంటే జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మహాభారత కాలంలో యుద్ధం ప్రారంభమయ్యింది. 10 రోజుల పాటు భీష్ముల వారు చండ ప్రచండంగా యుద్ధం చేశారు. అతిరథ మహారథులందరూ కూడా మహాయుద్ధం చేశారు. కానీ భీష్ముల వారు పడలేదు. ఆయన్ను ఎవ్వరూ జయించలేకపోయారు. ఆయుధం పట్టను, చక్రం పట్టను అని అర్జునుడికి మాట ఇచ్చి రథాన్ని మాత్రమే తోలుతాను అని చెప్పిన
కృష్ణుడే ఒక దశలో భీష్ముణ్ణి చంపేస్తానని చెప్పి రథం మీద నుండి దూకి చక్రాయుధం విసరబోయాడు. అంతటి పరాక్రమవంతుడు భీష్ముడు. అలా తనను చంపడానికి వచ్చిన శ్రీకృష్ణుడికే భీష్ముడు భక్తితో నేల మీద పడి దండం పెట్టాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో, నీవు ఆయుధం పట్టనన్నావు, ఈ పని చేయవద్దు అన్నాడు. దాని వలన కృష్ణుడు భీష్ముణ్ణి చంపకుండా తగ్గాడు. ఆ తర్వాత ఏ విధంగా భీష్మ పితామహుడి అడ్డు తొలగించుకోవాలి అని కృష్ణుడు, పాండవులు భీష్ముణ్ణి అడిగారు. భీష్ముడు, యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు, కానీ శిఖండిని చూస్తే ఆయుధాన్ని విసర్జించేస్తాను అని ఆ రహస్యాన్ని స్వయంగా భీష్ముడే ముని మనవళ్లకు తెలియజేశాడు. మహాభారతానికి మూల పురుషుడు భీష్ముడు. సొంతంగా సంతానం లేదు. తండ్రి యొక్క ముని మనవరాలైన క్షేత్రజ సంతానం ఉన్నా సరే ఆయన ముత్తాత అయిపోయినా సింహాసనాన్ని రక్షించే కార్యక్రమం నుండి బయటకు రాలేదు. శిఖండి దర్శనం అంటే నపుంసక దర్శనం. అయితే నేను ఆయుధం విసర్జన చేస్తానని భీష్ముడే చెప్పేశాడు. అలా శిఖండి కనపడగానే భీష్ముడు ఆయుధాలన్నీ వదిలేశాడు. అర్జునుడు బాణాలన్నీ భీష్ముడిపై వదిలాడు. కానీ భీష్మ పితామహుడికి ఇచ్ఛా మరణ శక్తిని తండ్రి వరంగా ఇచ్చాడు. అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వచ్చేలాగా వరం పొందాడు. భీష్ముడికి శరీరమంతా కూడా బాణాలు గుచ్చుకుపోయాయి. పడుకునే వీలు లేదు. అప్పుడు అర్జునుడు బాణాలతో అంపశయ్య ఏర్పరిచాడు. భీష్ముడు, నేనిప్పుడే మరణించను, ఇది దక్షిణాయనం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక అప్పుడు మరణిస్తానని ఉపదేశించాడు. ఆయన అనుకున్నట్టుగానే మార్గశిర మాసంలో భారత యుద్ధం మొదలైన 10 రోజులకు భీష్ముడు అంపశయ్య మీదకు చేరుకున్నాడు. మార్గశిర మాసంలో పుష్యమాసం అయిపోయి మాఘమాసంలో ఆయన మరణించారు. అప్పటి వరకు కూడా అంపశయ్య మీద అలానే ఉన్నారు. ఉత్తరాయణం కోసం వేచి ఉండి ఉత్తరాయణంలో మరణిస్తే ఊర్ధ్వగతులు లభిస్తాయని, జన్మానికి సాఫల్యం లభిస్తుందని ఆయన అలా అంపశయ్య మీదే ఉండిపోయారు. ఈ దశలోనే విష్ణు సహస్రనామాలు చెప్పారు. ధర్మరాజుకు ఎన్నో ధర్మ సూత్రాలు చెప్పారు. మాఘశుద్ధ సప్తమి నుండి భీష్ముల వారు ప్రాణం విడవటం మొదలుపెట్టి పంచ ప్రాణాలను ఏకాదశి వరకు వదిలారని, ఏకాదశి నాడు పూర్తిగా ప్రాణాన్ని వదిలేశారని చెప్తూ ఉంటారు. భీష్ముడు మహాభక్తుడు, అద్భుతమైన చరిత్ర కలిగినవాడు, అత్యద్భుతమైన భక్తి పారాయణుడు, భగవంతుణ్ణి నేరుగా కంటితో చూడగలిగినవాడు. ఆయన యొక్క మరణం ఏ రోజు జరుగుతుందో ఆ రోజు ఆయన పేరుతో భగవంతుడికి ఇష్టమైన ఏకాదశికి శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. ఇలా ఇచ్ఛా మరణంతో ముక్తిని సాధించిన వారు ఏ చరిత్రలోనూ ఏ పురాణంలోనూ ఇంకెవ్వరూ కూడా లేరు. అంత అద్భుతమైన వ్యక్తి భీష్మ పితామహుడే. ఆయన పుట్టుక నుండి మరణం వరకు ప్రతి విషయం అద్భుతంగానే ఉంటుంది. అయితే ఇంత అద్భుతమైన వ్యక్తి అంపశయ్య మీద అన్ని రోజులు బాధపడి ఎందుకు మరణించాడంటే కర్మశేషం కోసం. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు భీష్ముడు మౌనంగా ఉండిపోయాడు. తప్పును స్వయంగా చేయలేకపోయినా జరుగుతున్న తప్పును అడ్డుకోకపోవటం కూడా పాపమే. ఆ పాపానికి కర్మను భీష్ముల వారు స్వచ్ఛంగా అనుభవించడానికి సిద్ధపడ్డారు. తన తప్పుకి శిక్షను అనుభవించగలిగిన సామర్థ్యుడు భీష్ముడు. అలాంటి సమర్థవంతమైన పేరు మీద భీష్మ ఏకాదశి వచ్చింది. ఈరోజు ఈ కథను తలుచుకుని విష్ణు పూజ చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి ఎంత అద్భుత ఫలితాలను ఇస్తుందో అలాంటి ఫలితాన్నే ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి కూడా అందిస్తుంది. ఈ రోజున దేవాలయ దర్శనం చేయటం కానీ, ఉపవాసం ఉండటం కానీ, జాగరణ చేయటం కానీ, ఎవరికైనా దానం ఇచ్చినా కానీ అమోఘమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజంతా కూడా విష్ణునామ స్మరణతో, శ్రీకృష్ణ నామ స్మరణతో గడపాలి. ఎవరితో గొడవలు పడకూడదు. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం, పూజలు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న భీష్ముని కథను తలుచుకున్న పుణ్యం కలుగుతుంది. కుదిరిన వారు ఉపవాసం ఉంటేనే మంచిది. ఏకాదశి నియమాలు పాటిస్తే జన్మల పాపాలు తొలగిపోతాయి.
క్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించారు. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు అస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోసన పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మ పితామహుడి చెంతకు తీసుకువచ్చాడు. భీష్మ పితామహుడు సుమారు 3 పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలుచుకున్నాడు. కృష్ణుడు పాండవులు అక్కడకు వచ్చిన తర్వాత భీష్ముడు వారికి అనేక నీతి వాక్యాలు, ధర్మ సంశయాలు, సూక్ష్మ విషయాలను తెలియజేశాడు. విష్ణు సహస్రనామాన్ని కూడా భీష్ముడే బోధించాడు. భీష్ముడు గంగా సంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయటం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్లి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మన ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. ఇప్పటినుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. భీష్ముడు కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన అహ్వయజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్య పైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించటమే కాదు, ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించారు. అంపశయ్య గతుడైన భీష్ముణ్ణి చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు. విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు భీష్ముడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్కరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిలో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహాత్ముని మహాప్రస్థానం ఇలా ముగిసింది. భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తూ ఉన్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమే ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే. అది అజరామరం. భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, తర్వాత 3 రోజులకు వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాని హిందువులు జరుపుకుంటారు. ఇక అసలు విషయంలోనికి వస్తే, ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని ఒక అద్భుతమైన కూరను వండటం వల్ల మీ దరిద్రం పటాపంచలైపోతుంది, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని శాస్త్రాలలో చెప్పారు. మరి ఆ కూర ఏమిటంటే చిక్కుడుకాయ. మాఘమాసంలో చిక్కుడుకాయకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున చిక్కుడుకాయను వండి ఇంట్లో అందరూ భుజిస్తే ఆయుష్ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆడవారు ఈ కూరను వండటం వల్ల
ఆ ఇంటి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా అందరూ చిక్కుడుకాయ కూరను వండండి. ఏదో ఒక రూపంలో చిక్కుడుకాయను తినే ప్రయత్నం చేయండి. చిక్కుడుకాయ కూర, ఫ్రై, పులుసు లేదా చిక్కుడుకాయ పచ్చడి, ఇలా ఏదో ఒక రూపంలో చిక్కుడుకాయను తినండి. భర్తకు, పిల్లలకు ఈ కూరను పెడితే చాలా మంచిది. ఆయుష్ పెరుగుతుంది. దీనితో పాటుగా భీష్మ ఏకాదశి రోజున బొప్పాయి కాయ లేదా పండును తీసుకోవటం కూడా ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా అపమృత్యు దోషాలను హరిస్తుంది. కనుక బొప్పాయి కూర రూపంలోనో లేదా బొప్పాయి హల్వా రూపంలోనో లేదా పండు బొప్పాయి ముక్కల రూపంలోనో ఏదో ఒక విధంగా ఈరోజు బొప్పాయిని తినండి. ఇలా తింటే మంచి బలం వస్తుంది. చాలా ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లల చేత ఈరోజు బొప్పాయిని తినిపిస్తే వారి బుద్ధి వికాసం చెంది చదువులో రాణిస్తారు. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. భీష్ముడి లాంటి దృఢ సంకల్పం, దీర్ఘాయువు మీ పిల్లలకు లభించాలంటే ఈరోజు మీరు మీ పిల్లల చేత బొప్పాయి తినేలాగా చేయండి. ఇక ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈరోజు బెండకాయ కూరను వండి తినటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. శాంతి ఉన్న చోటనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలను తీసుకోవటం శుభప్రదం. అంటే బెండకాయ కూర, బెండకాయ 65 లేదా బెండకాయను పప్పుచారులో వేసుకొని తినటమో చేస్తే మీకు వచ్చే సంవత్సరం భీష్మ ఏకాదశి వరకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కనుక బెండకాయను గుర్తుపెట్టుకోండి. ఈ భీష్మ ఏకాదశి పవిత్ర పర్వదినాన ఉండవలసిన మరో ముఖ్యమైన ఆహారం ఉలవలు. శాస్త్రోక్తంగా మాఘమాసంలో ఉలవలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ఉలవలను ఉడకబెట్టి తాలింపు పెట్టుకుని తిన్నా లేదా వేడివేడిగా ఉలవచారు రూపంలో తీసుకున్నా లేదా ఉలవ పప్పు రూపంలో తిన్నా సాక్షాత్తు సకలదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఉలవలు సాక్షాత్తు సూర్యభగవానుడి శక్తికి మరియు ఇంద్రుడి అంశకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఉలవలతో చేసిన వంటకాలను తీసుకోవటం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఉలవలు గ్రహదోషాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు ఉలవచారు వండి తినటం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ధనవృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఇది తినిపిస్తే వారిలో పట్టుదల, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అందుకే ఈ భీష్మ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉలవలను ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆరోగ్యాలతో పాటు అపారమైన సంపదను మీ సొంతం చేసుకోండి. అలాగే ఈ రోజున వండాల్సిన మరొక అద్భుతమైన కూర తోటకూర. భీష్మ ఏకాదశి రోజు తోటకూరను వండితే వంశ అభివృద్ధి జరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజున తోటకూర పప్పు లేదా తోటకూరను కూరలాగో ఫ్రైలాగో వండి పెట్టండి. ఇవన్నీ వినడానికి సాదాసీదా కూరలాగే అనిపించినా ఈ పవిత్ర తిథి రోజున వీటిని తీసుకోవటం వెనుక లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుంచుకొని ఈరోజు ఈ కూరల్లో నుండి ఏదో ఒక కూరను వండుకొని తినండి. భీష్మ ఏకాదశి రోజున మీరు ఏ కూర తిన్నా అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా మంచిది. ఇవే ఈరోజు తప్పక తినాల్సిన కూరలు. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా గుమ్మడికాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినకూడదు. కూర ఒక్కటే కాదు, ఏ రూపంలోనూ కూడా గుమ్మడికాయ, బీరకాయను తినరాదు. కాదని తింటే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది, కష్టాలు ఎదురవుతాయి, గండాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది, బిచ్చమెత్తుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు. జీవితంలో సుఖం అనేది ఉండదు. కనుక ఎవరు కూడా ఈరోజు గుమ్మడికాయ, బీరకాయ కూరలను వండవద్దు, తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. ఈ పవిత్రమైన రోజున కోడిగుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు వంటివి అస్సలు తినకూడదు. ఏకాదశి అంటే పవిత్రమైన రోజు, జీవహింస చేసే రోజు కాదు. ఈరోజు నాన్ వెజ్ తింటే ఆ పాపం మీ వంశానికి, మీ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. ఇంట్లో వండటమే కాదు, బయట తినటం కూడా మానేయండి. మసాలా దంచిన కూరలు, ఉల్లి వెల్లుల్లి కూడా తగ్గించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకుంటే మనసు నిర్మలంగా ఉండి విజయాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ ఈ ఏకాదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక అసలు పరిహారంలోనికి వస్తే భీష్మ ఏకాదశి రోజున మీరు ఒక గాజు గ్లాసును తీసుకోవాలి. ఆ గ్లాసులో కొన్ని పచ్చి ఆవు పాలు పోయాలి. ఆవు పాలు అనేవి సాక్షాత్తు కామధేను ప్రసాదించినవి, ఎంతో పవిత్రమైనవి. ఒకవేళ మీకు ఆవు పాలు అందుబాటులో లేకపోతే గేదె పాలు ఒక 7 స్పూన్లు తీసుకోండి.
పాలు తీసుకున్న తర్వాత అందులో చిటికెడు పసుపు వేయాలి. పసుపు మంగళకరమైనది, లక్ష్మీప్రదం. ఆ తర్వాత ఆ పాల గ్లాసులో ఒక అర స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ధనియాలు అంటే ధనాన్ని ఆకర్షించేవి అని అర్థం. ధనియాలకు ఉన్న శక్తి అలాంటిది. మన జీవితంలో ఉన్న కష్టాలను, గ్రహదోషాలను, ముఖ్యంగా శని దోషాలను తొలగించే శక్తి ధనియాలకు ఉంది. ధనియాలు ఇంట్లో నిండుగా ఉంటే ధనం నిండుగా ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం. ధనియాలు వేసిన తర్వాత కొద్దిగా కర్పూరాన్ని తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేసి ఆ పాలల్లో కలపాలి. కర్పూర వాసన విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. మీ దగ్గర గనుక జువ్వాది పొడి ఉంటే దాన్ని కూడా కొంచెం కలపండి. జువ్వాది అనేది ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం. ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని దైవకంగా మారుస్తుంది. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి సిద్ధం చేసుకున్న తర్వాత ఒక మామిడి ఆకును తీసుకురావాలి. మామిడి ఆకు కూడా ఎంతో శుభప్రదమైనది. మనం చేసే ప్రతి పూజలోనూ మామిడి ఆకులను వాడుతూ ఉంటాం. ఆ మామిడి ఆకుతో ఈ పాల మిశ్రమాన్ని బాగా కలిపి మీ ఇంటి ముందు ఉన్న తులసి మొక్క మీద చిలకరించాలి. ఈ పరిహారాన్ని మీరు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే దీపారాధన చేసే సమయంలో కానీ చేయాలి. ఇలా తులసి మొక్క మీద ఈ పవిత్రమైన పాలను చిలకరించడం వల్ల తులసి మాత అంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా పారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎప్పటినుంచో తీరని ఆర్థిక సమస్యలు ఉన్న అప్పుల బాధలతో సతమతమవుతున్న ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. మీరు పడుతున్న కష్టాలన్నీ పోయి కోటీశ్వర్లుగా మారిపోయే అద్భుతమైన అవకాశం ఈ పరిహారం ద్వారా మీకు కలుగుతుంది. ఇది కేవలం నమ్మకంతో చేసే పని మాత్రమే కాదు, ఇందులో వాడిన ప్రతి వస్తువుకు ఒక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక శక్తి ఉంది. పాలు మనసును ప్రశాంతంగా ఉంచితే, పసుపు ఆరోగ్యాన్ని మరియు శుభాన్ని ఇస్తుంది. ధనియాలు ఐశ్వర్యాన్ని, కర్పూరం మరియు జువాది దైవిక శక్తిని ఆకర్షిస్తాయి. మామిడాకు ద్వారా వీటిని చిలకరించటం వల్ల ఆ శక్తి నేరుగా తులసి మొక్కకు చేరుతుంది. తులసి కోట వద్ద ఇలా చేయటం వల్ల ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించటం చాలా అవసరం. ఈ రోజున మీరు ఎవరితోనూ గొడవ పడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. పగలు నిద్రపోకుండా ఉండటం చాలా మంచిది. పౌరాణికంగా ఏకాదశి రోజున పగలు నిద్రపోతే పుణ్యం తగ్గుతుందని చెప్తూ ఉంటారు. అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో భీష్మ పితామహుణ్ణి మరియు శ్రీ మహావిష్ణువును స్మరించుకోవాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించండి. తులసి మొక్క దగ్గర ఈ పాలు చిలకరించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోండి. మీ అప్పులు తీరిపోవాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు ఉండాలని కోరుకోండి. ఇలా చేయటం వల్ల ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. భీష్మ ఏకాదశి అంటేనే మోక్షాన్ని ఇచ్చే రోజు. అటువంటి రోజున మనం చేసే ఈ చిన్న ప్రయత్నం మన జీవితాన్నే మార్చివేస్తుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మిగిలిన పాలను మీరు ఏదైనా చెట్టు మొదట్లో పోసేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ పాలను ఎవరూ తొక్కే చోట పోయకూడదు. చాలామంది అడుగుతూ ఉంటారు, గేదె పాలు వాడవచ్చా అని. ఒకవేళ మీకు ఆవు పాలు అస్సలు దొరకకపోతే మాత్రమే 7 స్పూన్ల గేదె పాలు తీసుకోండి. కానీ ఆవు పాలు వాడటం వల్ల ఫలితం రెట్టింపు ఉంటుంది. తులసి మొక్క విషయంలో మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోయి ఉంటే ఈ ఏకాదశి రోజే కొత్త మొక్కను తెచ్చి నాటుకోండి. తులసి మొక్క కింద మట్టిని స్నానానికి వాడటం వల్ల మన శరీరంలో ఉన్న అలసట అంతా పోతుంది. మనం రోజువారీ జీవితంలో ఎన్నో రకాల ఒత్తిడికి గురి అవుతూ ఉంటాం. ఈ పవిత్రమైన మట్టి స్నానం వల్ల ఆ ఒత్తిడి మటుమాయమవుతుంది. మన పూర్వీకులు అందుకే నదుల్లో స్నానం చేసేటప్పుడు ఆ నది ఒడ్డున ఉన్న మట్టిని రాసుకునేవారు. ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు కాబట్టి మన ఇంట్లో ఉన్న దేవతా తులసి మొక్క కింద మట్టిని వాడుకోవటం ఉత్తమం. అలాగే కుంకుమలో మట్టి కలిపి పెట్టుకోవటం వల్ల మన ముఖ వర్చస్సు పెరుగుతుంది. అందరినీ ఆకట్టుకునే శక్తి మనకు లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి, రాజకీయాల్లో ఉన్నవారికి ఇది బాగా కలిసి వస్తుంది. భీష్మ ఏకాదశి నాడు చేసే ఈ చిన్న పనులు మీ జీవితానికి ఒక పెద్ద రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ పరిహారాన్ని అస్సలు వదలకండి. ధనియాలు, పసుపు, పాలు ఈ 3 కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటిని తులసి మాతకు అర్పించటం అంటే మన దరిద్రాన్ని మనం వదిలించుకుని ఐశ్వర్యాన్ని ఆహ్వానించటమే.
భీష్మ పితామహుడు ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు. అందుకే ఈ రోజున మనం కూడా ధర్మబద్ధంగా ఉంటూ ఈ పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా భక్తితో ఈ భీష్మ ఏకాదశి పరిహారాన్ని పాటించండి. మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండుతాయి. ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు కలిసి వస్తుంది, ధనలాభం కలుగుతుంది. ఎటువంటి కష్టాలు మీ తెరిచేరవు, అపారమైన ధన సంపదలు కలుగుతాయి. ఈ పరిహారం చేసేటప్పుడు భక్తి ముఖ్యం. ఏకాదశి తిథి ముగిసేలోపు ఈ పనిని పూర్తి చేయండి. రేపు ఉదయం సూర్యోదయ వేళల్లో కానీ లేదా సాయంత్రం దీపారాధన సమయంలో కానీ ఈ పాలను తులసి మొక్కపై చిలకరించండి. మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆ తల్లి లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు కలుగుతున్నాయి. మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున ఒక ముఖ్యమైన పని చేయాలి. అది ఏమిటి అంటే భీష్మ పితామహుడికి పితృతర్పణం వదలటం. సాధారణంగా తర్పణాలు అంటే కేవలం తల్లిదండ్రులు లేని వారు మాత్రమే ఇస్తారని అనుకుంటారు. కానీ భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి ఇచ్చే తర్పణం ఎవరైనా ఇవ్వవచ్చు. భీష్మ పితామహుడు నిత్య బ్రహ్మచారి. ఆయనకు సంతానం లేదు కాబట్టి లోకంలో ఉన్న వారందరూ కూడా ఆయనకు సంతానమే అని శాస్త్రం చెప్తుంది. అందుకే ఈ రోజున ఎవరైతే భీష్ముడిని స్మరిస్తూ దోసెడి నీళ్ళల్లో కొన్ని నల్ల నువ్వులు వేసి తర్పణం వదులుతారో వారికి పితృదోషాలన్నీ తొలగిపోతాయి, పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది. వీడియోలో చూపిస్తున్న శ్లోకాన్ని చదువుతూ నీటిని వదలాలి. దీనివల్ల మీ వంశ అభివృద్ధి జరుగుతుంది, ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.